మార్నింగ్, వెల్కమ్ టు ఐరా వ్లాగ్స్. నేను ఈరోజు దొండకాయ తాలింపు చేస్తున్నాను. చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నా, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. అలాగే దొండకాయలు, కరివేపాకు అంతా కూడా రెడీగా పెట్టుకున్నా. చూడండి, ఇదే ఆయిల్లో కొంచెం ఉప్పు కూడా వేసాను. చూడండి, ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దొండకాయలు వేసేస్తున్నా. చూడండి, బాగా కలబెట్టుకున్నాను. ఇప్పుడు కాసేపు మూత వేసేసి వదిలేద్దాము, అదే ఉడుకుతాయి. మళ్ళీ మధ్యలో ఒక 2-3 సార్లు తీసి ఒకసారి కలబెట్టి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయాయి మన దొండకాయలు. ఇప్పుడు దీంట్లో తాలింపు పొడి అంటే పప్పుల పొడి వేద్దాము. కాలిపోయాయి అనుకోవద్దు, మాడాయని, ఇవే బాగుంటాయి టేస్ట్. చూడండి, పప్పుల పొడి వేస్తున్నా. చూడండి, తాలింపు పొడి వేసి కలుపుకున్నాను. ఓకేనా, కొంచెం చేశాను అనుకోవద్దు, బాగలేవు దొండకాయలు.